కందుకూరు ఘటనకు కులం రంగు పులపటం తగదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కులం పేరుతో వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని విమర్శించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత గొడవలకు కులాలకు మధ్య సంబంధమేంటని మంత్రి ప్రశ్నించారు. ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి అంతర్గత రాక్షసుడిని ప్రజలందరూ గుర్తించారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏదైతే ఓటమి పాలైనటి నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను నమ్ముకున్నటువంటి అడ్డదారుల్ని, తను నమ్ముకున్నటువంటి అకృత్యాలని, తను నమ్ముకున్నటువంటి అబద్ధాలని, తను నమ్ముకున్నటువంటి కుట్రలను, తను నమ్ముకున్నటువంటి అవినీతిని, మరి వీటినే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈనాడు కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తొక్కని అడ్డదారులు లేవు, ఆడని అబద్ధాలు లేవు. మనం